కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ఏకలవ్య సంఘం సీనియర్ నాయకుడైన హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణతో మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధి కొద్దిసేపు ముచ్చటించినప్పుడు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నమస్తే అండి, నా పేరు బుడ్డా సత్యనారాయణ. నేను మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మా మదియాస్కి గౌడ్ గారు మాకు అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా కార్యకర్త నుంచి ఈరోజు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఒక ఆదివాసీ ఎరకల బిడ్డను ఆశీర్వదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం మిత్రులారా. అయితే ఈనాడు చూసినట్టయితే తెలంగాణలో ఆదివాసీలో ఉన్నటువంటి ఎరకల సామాజిక వర్గము రాజకీయంగా, ఆర్థికంగా, ఇలా విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఇలా చాలా దూరంలో ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఈ ఎరకల సామాజిక వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 1976లో ఈ యొక్క ఉపకులాల్లో ఉన్నటువంటి లంబాడ, యానాది, ఎరకల జాతులను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎస్టీల జాబితాను చేర్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మా ఎరకల సామాజిక వర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎన్నికల ముందు చేవెలలో ఒక వాగ్దానం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎరకల సామాజిక వర్గానికి ఏకలవ్య ఎరకల కార్పొరేషన్ చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఎరకల కార్పొరేషన్ కూడా ఇవాళ నిర్ణయించడం జరుగుతుంది. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈనాడు మా సామాజిక వర్గం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను, గత 20 సంవత్సరాల పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని నేను. ఈ యొక్క ఎరకల ఏకలవ్య కార్పొరేషన్ నాకు ఇచ్చినట్టయితే మా సామాజిక వర్గం అట్టడుగులో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని కూడా ఇలా ప్రజా జీవనంలో తీసుకొచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా వాళ్ళందరికీ నా తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విన్నవించుకుంటా ఉన్నాను మిత్రులారా. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇలా గతంలో ప్రభుత్వాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ ఇలా మా ఎరకల సామాజిక వర్గాన్ని ఏకలవ్యులను అక్కున చేర్చుకుంటా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో కూడా పార్టీ పదవులు కూడా మా ఎరకల సామాజిక వర్గానికి ఇస్తూ ఉన్నారు. ఇంకా కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారండి మొత్తం రాష్ట్రంలో ఏకలవ్యులు? వాళ్ళ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా మా ఎరకల సామాజిక వర్గం 5 లక్షల వరకు దాదాపుగా ఉంటుంది. మా సామాజిక వర్గం పూర్తిగా ఒక గ్రామంలో ఉండకుండా ఈ గ్రామంలో కొన్ని రోజులు పనిచేసుకుంటూ పక్క గ్రామంలో కూడా పనిచేస్తూ ఇట్లా వలసలు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో చూసుకున్నట్టయితే వాళ్ళు పందుల పెంపకము, బుట్టలు అనేది ఉండేది. ఈ మధ్య కాలంలో శాస్త్రీయంగా ఈ పందుల పెంపకం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ఆ వృత్తిని పూర్తిగా బంద్ పెట్టేసి శాస్త్రీయంగా ఉండాలి, ఊరికి ఇబ్బంది జరిగే విధంగా ఉండకూడదని చెప్పి పందుల పెంపకాన్ని కూడా దూరం చేసుకొని ఇలా బుట్టలల్లే కార్యక్రమం, బుట్టల మీద ఆధారపడతా ఉన్నారు. అలాగేనండి, ఐటీడీఏ ఉంది కదా, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందడం లేదా? ఐటీడీఏ అనేది ఒక మైదాన ప్రాంతంలో కాకుండా ఏజెన్సీ ప్రాంతాలలోనే ఐటీడీఏ ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియాది. దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి వారిని ఒక్కటే కోరుకుంటా ఉన్నాం, ఏజెన్సీ ప్రాంతానికి ఐటీడీఏ కాదు, మైదాన ప్రాంతంలో ఎరకల వాళ్ళకు ప్రత్యేక ఐటీడీఏ కేటాయించాలని చెప్పి వారికి మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే మీ జీవన విధానం మారే అవకాశం ఉందా? 100% ఆ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళలో వాగ్దానం చేయడం జరిగింది. ఎరకల సామాజిక వర్గాన్ని, అట్టడుగుల సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలంటే వీళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరిగింది. వారికి పూర్తిగా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను.